ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది. ఈ ప్రపంచంలో ధన్యత అంటూ ఏదైనా ఉంది అంటే అది దేవుని కలిగి ఉండడమే. ప్రపంచంలో అనేక మంది దేవుడు లేకుండానే బ్రతికేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుణ్ణి సవాలు చేసేవాళ్ళు కొంతమంది, దేవుని ఉనికిని ప్రశ్నించేవాళ్ళు కొంతమంది, దేవుడు ఉంటే మాకేంటండి, లేకపోతే మాకేంటండి, ఆయన గురించిన అవసరం మాకు పెద్దగా లేదని జీవించేవాళ్ళు కొంతమంది ప్రపంచంలో ఉన్నారు. అయితే మనమంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం. ఆయన దగ్గరికి వచ్చేవరకు ఫలము దయచేస్తాడని విశ్వసించి విశ్వాసంతో ప్రభువుని అంగీకరించి ఆయన ప్రేమలో మనం వర్ధిల్లుతున్నాం. ఇంతకన్నా ధన్యత భాగ్యం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. ఈ ధన్యతలో పాలిభాగస్తులుగా ఉంచిన దేవునికి యుగముల పర్యంతం మహిమ కలుగును గాక. ఈ పరిచర్య ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మిక దీవెన పొందుతున్నారు. ప్రతిరోజు అందించబడుతున్న వాగ్దాన సందేశాల ద్వారా మీరందరూ కూడా ఆత్మలో బలపడుతున్నారు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 50వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందామా? Psalm 50:3. మన దేవుడు వేయించేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. Our God shall come and he shall not keep silence. ఆ రెండు మాటలు ఈరోజు గమనిద్దాం. మన దేవుడు వేయించేయుచున్నాడు. Our God shall come. ఎందుకు ఆయన వస్తున్నాడు, లేదా ఎందుకు వచ్చారు ఆయన? ఆయన సన్నిధి మన జీవితాలు ఎలాంటి అద్భుతాలు చేస్తుంది అని ప్రశ్నించుకుంటే, ఆయన మన జీవితాల్లో ఉన్నతమైన మార్పులు కలుగు చేయడానికి ఆయన మన జీవితంలోకి వస్తారు. జక్కయ్య జీవితంలో దేవుడు చేసిన మార్పు అలాంటిదే. ఎరికో అనే ప్రాంతంలో జక్కయ్య యేసు ప్రభుని చూడాలని చెప్పి మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. కేవలం దూరం నుండి అలా చూసి వెళ్ళిపోదామని వచ్చాడు. కానీ ప్రభు ఎంత మంచోడు అంటే, ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, దూరం నుండి అలా చూసి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చాడు. ఎంత ప్రేమ! చాలాసార్లు మనము దేవుని వెతకాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏవేవో చెట్లు ఎక్కుతూ ఉంటాం, ఏవో రకరకాల కార్యక్రమాలు చేపడుతుంటాం. దేవుని ప్రసన్నత కోసం ఎన్నో కష్టాలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడికో ప్రయాణం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు అక్కడున్నాడంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడున్నాడంటే ఇక్కడికి వెళ్తారు. అవి ఆ రెండు కాదు, ఇప్పుడు ఎక్కడొచ్చాడంటే ఇక్కడికి వెళ్తారు. అలా దేవుని వెతుకులాట్లోనే తమ జీవితంలో చాలా సమయాన్ని వెచ్చించేసి ఉంటారు. అయితే దేవుడు నిజమైన దేవుడు, ప్రేమగల దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పని అంటే, ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి ప్రభు వచ్చి, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఐ వుడ్ లైక్ టు స్టే విత్ యూ, ఐ వుడ్ లైక్ టు డ్వెల్ విత్ యూ. దేవుడు మనతో ఉండాలి అని ఆశిస్తున్నారు. అసలు మానవుడిని కలుగు చేయడంలో దేవుని ఉద్దేశం అదే. మనిషిని నిర్మాణం చేయడంలో దేవుని యొక్క ఆలోచన అదే. ఆయన మనతో సహవాసం చేయాలనే. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు దేవుణ్ణి సంతృప్తిపరచాలంటే ఆయనకి ఏవేవో ఇచ్చేయాలనే ఆలోచన కొంతమందిలో ఉంటుంది. వస్తువులనో లేకపోతే అవనో ఇవనో ఏవోటి ఇస్తే దేవుడు చాలా హ్యాపీ అవుతాడని చాలామంది అనుకుంటారు. కానీ అబౌవ్ ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ డిజైరింగ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. నీతో నాతో సహవాసం చేయాలని, స్నేహం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి స్నేహంలో మనం కొనసాగగలిగితే గొప్ప దీవెన మనం చూస్తాం. జక్కయ్య ఇంటికి దేవుడు ఎందుకు వచ్చాడంటే, జక్కయ్యకు రక్షణ ఇవ్వడానికి, అతనిలో ఒక ఉన్నతమైన మార్పును కలుగు చేయడానికి. ప్రభు అతని ఇంటిలోనికి రాగానే జక్కయ్యలో మార్పు వచ్చింది. యేసు ప్రభు ఏ ఇంటిలోకి అయితే వస్తారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఆహ్వానిస్తారో వారి జీవితాల్లో సంపూర్ణమైన మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది వారి జీవితంలో జరుగుతుంది. ప్రపంచంలో చాలా పుస్తకాలు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయేమో, కానీ పరిశుద్ధ గ్రంథం మనల్ని ట్రాన్స్ఫర్మేషన్లో నడిపిస్తుంది అన్నాడు దేవుని సేవకుడు. దట్స్ ట్రూ. దేవుడు వేయించేయుచున్నాడు. నీకున్న కష్టం, నీకున్న ఇబ్బంది, నీకున్న ప్రతికూలత, నీకున్న భారాన్ని దించివేయడానికే దేవుడు వస్తున్నాడు, లేదా ఆయన వచ్చాడు. ఆయన నువ్వు ఆహ్వానించే వ్యక్తిగా ఉన్నావా? నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆయన చేర్చుకున్నావా? ఆయన వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. కొన్నిసార్లు నీ కన్నీటిని చూసి నీ భర్త మౌనంగా ఉంటాడేమో, ఏడవని ఎలా కాసేపు అనుకుంటాడేమో. నీ బాధలను చూసి నీ భార్య మౌనంగా ఉంటుందేమో, లేదా నీ కష్టాలను, ఇబ్బందులు చూసి చాలామంది మౌనం అయిపోతున్నారేమో. సహాయం చేయగలిగి కూడా సహాయం చేయకుండా చేతులు కట్టుకుని చాలామంది నిలబడ్డారేమో. కానీ నీ పక్షంగా నిలబడే దేవుడు, నీ పక్షంగా పోరాడే దేవుడు, యుద్ధం యెహోవాదే అని చెప్పిన దేవుడు ఎప్పుడు నీ పక్షంగా మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన
సియోను పక్షంగా నేను మౌనంగా ఉండను అని యెషయా గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడాడు. నీవు సియోన్లో ఉండడానికి నిర్ణయించుకుంటే దేవుడు నీ పక్షంగా పోరాడేవాడు, ఆయన నీ పక్షంగా మాట్లాడే దేవుడు. ఆయన ఎంతోమంది జీవితాలు అలాంటి అద్భుతాలు జరిగాయి. దేవుడు వారి పక్షమందుండి వారితో ఉండి వారి జీవితాల్లో ప్రభు తన మహిమను కనుపరిచారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు వారి పక్షంగా మౌనంగా ఉండలేదు. అగ్ని గుండంలో వేయబడినప్పుడు 4వ వాడిగా దేవుడు వారితో సంచరించాడు. ఆ తీవ్రమైన అగ్నిలో వారు పడినప్పటికీ కూడా కనీసం తల వెంట్రుకలు కూడా కాలకుండా, కనీసం వాసన కూడా రాకుండా, అగ్ని వాసన రాకుండా దేవుడు వారిని కాపాడారంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో గమనించండి. నీ శ్రమల్లో, నీ ఓటమిలో, నీ వైఫల్యంలో నీతో ఉండి నిన్ను విజయ తీరాలకు చేర్చగలిగిన వాడు దేవుడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచు, ఆయన వేయించేయుచున్నాడు. బహుశా చాలామంది నేను సవాల్ చేస్తే ఎక్కడున్నాడు నీ దేవుడు, ఎప్పుడు వస్తాడు అని బహుశా నిన్ను చూసి హేళన చేస్తున్నారేమో. అలాంటి వారికి దేవుడు ఈ రోజున ఇస్తున్న సమాధానం, ఆయన వస్తున్నాడు. గాడ్ విల్ కమ్ అండ్ హీ ఈస్ నాట్ ఎ సైలెంట్ గాడ్. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, నీ పక్షంగా మాట్లాడుతున్నాడు, నీ పక్షంగా పోరాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీవు మా జీవితాల్లోనికి, మా కుటుంబాల్లోనికి వేయించేయడం ద్వారా నువ్వు మౌనంగా ఉండట్లేదు అని రుజువుపరిచావు. నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో చాలామంది మౌనం అయిపోయారు ప్రభువా. సహాయం చేయగలిగి కూడా చేయకుండా చాలామంది మౌనంగా ఉండుండొచ్చు. కానీ నీవెప్పుడు కూడా మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ ఆత్మలో బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి. నీ కోసం జీవించడానికి కావలసిన కృప వారికి అనుగ్రహించండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. సంపూర్ణమైన కృపలో వర్ధిల్లడానికి ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి. యవ్వన సమాజాన్ని నీ చేతిలో పెడుతున్నానో, ఎవరైతే నిరుత్సాహంలో, నిరాశలో, డిప్రెషన్లో ఉన్నారో విడుదల చేసి ప్రభువా వారి జీవితాల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకుని నీ సువార్త సేవలో వారిని వాడుకొనమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.